110వ ర్యాంక్ సాధించారు నిధి పై. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు సాధించాలనే పట్టుదల తనను ర్యాంకుకు కారణం అంటున్న నిధి పైతో మా ప్రతినిధి సుస్మిత. హాయ్ అండి. హలో మేడం. ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో మీరు 110వ ర్యాంక్ సాధించారు అంటే మీరు ఎప్పటి నుంచి దీన్ని ప్రిపేర్ అవుతున్నారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే సైడ్ బై సైడ్ యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను మేడం. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ముందు ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు? ఇది ఎన్నోసారి? ఇది థర్డ్ అటెంప్ట్ మేడం. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఫైనల్ రిజల్ట్ రాలేదు. 25 మార్క్స్తో కట్ ఆఫ్ పోయింది. ఈసారి థర్డ్ అటెంప్ట్ 110 ర్యాంక్ వచ్చింది. సో ఈ ర్యాంక్ ద్వారా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం వస్తుంది అనుకుంటారు? మీరు యాక్చువల్లీ మీ టార్గెట్ ఏంటి? ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఐఏఎస్ పెట్టాను మేడం. సెకండ్ ప్రిఫరెన్స్ ఐఆర్ఎస్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ పెట్టాను. ఈ ర్యాంక్తో ఐఆర్ఎస్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వస్తుంది. పేరెంట్స్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది మీకు? ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే వాళ్ళే మేడం. ఐ థింక్ ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్ చేయాలంటే వాళ్ళే. ట్రై చేయి అని రిజల్ట్ ఆలోచించకు, ట్రై చేయి, వస్తే వస్తుంది లేకపోతే లేదు అని ఒక స్ట్రెంత్లా ఉన్నారు. అంటే ఐ వాజ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఫెయిలియర్స్. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రేట్స్. ఫెయిలియర్స్కి భయం లేదు కాబట్టి ఇలా ట్రై చేశాను. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ర్యాంకర్స్లో ఫస్ట్ 4 ర్యాంకర్స్ అమ్మాయిల హవా ఉంది. మీరు ఒక అమ్మాయి, మీ ఎక్స్పీరియన్స్ ఏంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. నాట్ జస్ట్ సివిల్ సర్వీసెస్ అని కాదు, ఐ థింక్ డైవర్స్ ఫీల్డ్స్తో విమెన్ ఆర్ డూయింగ్ రియలీ వెల్. సో ఇట్ ఈస్ ఐ థింక్ న్యూ టైమ్ అండ్ ఏజ్ హెస్ కమ్ ఫర్ ఇండియన్ women and women across the world, and I think it's a great period for us, all of us, to collectively move towards our goals. So yes ma'am. మీరు చెప్పండి, మీ కూతురు ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఇది థర్డ్ అటెంప్ట్లు క్లియర్ చేసింది. చాలా సంతోషంగా ఉంది. మంచి పేరు తీసుకోవాలంటే ఆశిస్తాను. ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు మీ ఫ్యామిలీ? అది చిన్న నుంచి అది ఐఏఎస్ఏ చేయాలంతే ఉంది. అది అప్పటి నుంచి సపోర్ట్ చేశాను. ఇది థర్డ్ అటెంప్ట్లో క్లియర్ చేసింది. చాలా సంతోషం. కదా, పట్టుదలతో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అంటున్నారు. మనం చూస్తున్న యూపీఎస్సీ 4 ర్యాంకర్స్ కూడా అమ్మాయిలే ఉన్నారు. తిని కూడా ఒక అమ్మాయి అవ్వడం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. అయితే వచ్చే వాళ్ళు కూడా బేసిక్ ఉంటాయి, వాటన్నిటి కూడా చదువుతూ తను సివిల్స్లో ర్యాంక్ సాధించవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు.